నమస్కారం. మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? అయితే ఇలా చేయండి. ఎవరైతే మనల్ని అసలు అదృష్టం భరించడం లేదు, ఎంత సంపాదించినా మన వద్ద డబ్బులు నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారో, అలాగే ఎంత సంపాదించినా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని, ఎంత ప్రయత్నించినా కలిసి రావడం లేదని చింతిస్తూ ఉంటారు. అలాంటి వారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఆర్థికంగా మనం పైకి ఎదగలేము. అలాంటి వారు ప్రతి వారం శ్రీ మహాలక్ష్మి ప్రత్యేకమైన పూజలు చేసి ఆశీస్సులు పొందగలరు. అదే విధంగా ఒక గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పును తీసుకొని దానిపై అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు, కుంకుమ కొద్దిగా వేసి ఆ గాజు గ్లాసుని ఒక ప్లేట్ లో పెట్టి బీరువా కింద కానీ లేదా వెనుక భాగంలో కానీ ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఉప్పుతో ఉన్న ఈ గ్లాసు విషయం మన ఇంట్లో వారికి తప్ప మిగిలిన వారెవరికి తెలియకూడదు. అదే విధంగా రాగి గిన్నెను కానీ లేదా వెండి గిన్నెను తీసుకొని అందులో మనం అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షంతలతో కూడిన కుంకుమను నింపాలి. అందులో పచ్చకర్పూరం వేసి దానిని మీరు బీరువాలో ఎక్కడైతే డబ్బులు నగలు దాచుకుంటారో ఆ ప్లేస్ లో ఈ కుంకుమ పచ్చకర్పూరంతో ఉన్న గిన్నెను ఉంచాలి. ఇలా చేయడం వలన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని మన పెద్దలు చెబుతున్న మాట. కాబట్టి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుటకై ఇలా చేయడం ఉత్తమము. ఇలా చేయడం ద్వారా మహాలక్ష్మి చల్లని చూపులు, దీవెనలు మీ కుటుంబంపై ఉండి సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో నిండిపోతుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే శవన్ భక్తి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్.